ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా పేర్ని నాని ఆయన కుమారుడు కిట్టు వ్యవహారం నడుస్తోందా? తండ్రి కొడుకులు నోరు పారేసుకుని వివాదాల్ని కొని తెచ్చుకుంటున్నారా? పోలీసులు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని అతని కుమారుడు కిట్టుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నంలోని కొబ్బరితోట ప్రాంతంలో అనుమతి లేని నిర్మాణాన్ని పోలీసుల సాయంతో మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఈ ఘటన సమయంలో తన అనుచరులతో కలిసి అక్కడకు చేరుకున్న పేర్ని కిట్టు పోలీసులతో వాదనకు దిగారు. సీఐ పరమేశ్వరరావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కిట్టు. ఇద్దరు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. కాగా పోలీసులపై అనేక సందర్భాల్లో పేర్ని నాని అతని కుమారుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని, పోలీస్ శాఖను బెదిరిస్తూ నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జైపాల్. తండ్రి కొడుకుల వ్యాఖ్యలు పోలీసు ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. పోలీసు అధికారులను, సిబ్బందిని మాజీ మంత్రివర్యులు శ్రీ పేర్ని వెంకటరామయ్య గారు మరియు పేర్ని కిట్టు చేసిన అనుచిత వ్యాఖ్యలను కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం తరఫున ఖండిస్తున్నామండి తీవ్రంగా. ఎందుకంటే తండ్రి వయసు ఉన్న ఇన్స్పెక్టర్ గారిని పట్టుకుని, సిఐ గారిని పట్టుకుని నువ్వు అని అఘోరంగా మాట్లాడుతూ పేర్ని కిట్టు ఆయన యొక్క శరీరాన్ని అవహేళన చేసి మాట్లాడుతూ పేర్ని నాని గారు పోలీసు అధికారుల సిబ్బందిపై అసహ్యంగా మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామండి. కొబ్బరితోట ప్రాంతంలో జరిగిన ఘటనపై కొడుకుకు సర్ది చెప్పకుండా పోలీసుల తీరునే తప్పుపడుతూ నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొల్లు రవీంద్రపై, మున్సిపల్ అధికారులపై ఆరోపణలు చేశారు. 2029 తర్వాత మీ సంగతి తేలుస్తామంటూ హెచ్చరించారు. పోలీస్ శాఖను తాను హెచ్చరించలేదని, తప్పు చేసిన అధికారిని బెదిరించానని చెప్పుకొచ్చారు. పలానా పోలీసు, పలానా పేరు, కనీసం పేరు చెప్పానా? పోలీసు అన్నానా? పలానా అతను ఇలా ఉన్నాడు, ఆ అధికారిని కూడా ఇక్కడ పెడతాము అన్నాను. మీరు ఆ అధికారి కాదు కదా, మీకెందుకు భుజాలు, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుక్కోవటం ఎందుకు? మీరు మిమ్మల్ని అన్నావా? పోలీసుని అన్నావా? కాదే, నేను పోలీసు అధికారి అని లేకపోతే మున్సిపల్ అధికారి అని అక్కడ 1,00,000 మంది పనిచేశారు. 100-150 మంది ఆ ఇల్లు కూల్చారు. అందులో ఒక అతని గురించి మాట్లాడాను. మీకెందుకు ఉలుకు జైపాల్ గారు? పేర్ని నాని ఎవడు ఇంతవరకు పోలీసు శాఖను బెదిరించలేదు. పోలీసు శాఖలో అధికార పార్టీ యొక్క అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, మంత్రులకి తొత్తులుగా వ్యవహరిస్తున్న వ్యక్తులు మాత్రమే, ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో వారిని ఖచ్చితంగా బెదిరించాను. తప్పుడు వాళ్ళని బెదిరించాలి. కాగా కొబ్బరితోట ప్రాంతంలో జరిగిన ఘటనను పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. పేర్ని కిట్టు విధుల్లో ఉన్న ప్రభుత్వాధికారిని దూషించారని, విధులకు ఆటంకం కలిగించారని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు వీడియోలు, సీసీ ఫుటేజీ ఆధారంగా తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు సీఏ పరమేశ్వరరావును బాడీ షేమింగ్ చేయడంతో పాటు పోలీసులను బెదిరించారన్న ఆరోపణలతో పేర్ని నానిపై చిలకలపూడి పిఎస్లో కేసు నమోదైంది. తండ్రి కొడుకులపై ఒకే సమయంలో కేసులు నమోదు కావడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. పేర్ని నాని గతంలో పోలీసులపై నోరు పారేసుకున్న ఘటనలను ఉదహరిస్తూ తండ్రి బాటలోనే కొడుకు నడుస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న వయసులో పోలీసులతో కయ్యం పెట్టుకోవడం వల్ల రాజకీయ భవిష్యత్తు దెబ్బతీస్తుందని, సంయమనం పాటిస్తే మేలని వైసీపీ నేతలే సూచిస్తున్నారు.